ధర్మంగానే ఉన్నాం. ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతాను నేను. సైకిల్ లెక్క వైపుతో నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేస్తాను. ఇంక అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే ఒకటే, పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం. పోలింగ్ చివరి రోజు ఆ గంట అరగంటలో నా ప్రారంభం అవుతుంది. అయ్యి బాబు అది ఎలా పడతారు అసలు? అదే సామాన్యుడికి అయిపోయింది మళ్ళీ అయిపోయింది సరిపోడు. కరెక్ట్ కాదు అలా కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సరిపోడు. అచ్చా అలా కాదు. రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సరిపోడు. ఈ క్షణం నుంచే నేను మంచినీళ్ళు తప్పించి రెండో ఆహారం ముట్టుకొని ఈ క్షణం నుంచి కూడా జ్యోతుల్ నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. సైకిల్ గుర్తు కొట్టేస్తాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు, దేశ ప్రజలందరికీ కూడా సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా. ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో అంతా కూడా నేను పోరాటం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం. సైకిల్ గుర్తు కొట్టేద్దాం. జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం. జై సైకిల్ గుర్తు. నా నిర్ణయం ఒకటే. నేను వద్దని చెప్పి నా మాట ఆలోచించ కూర్చోవడం ఏముండదు. ఇంకా కూర్చోడాలు ఉండవు. తమ్ముడు ప్లీజ్ నన్ను వదిలేనా ప్లీజ్. తమ్ముడు నేనేం చేసి పొత్తు ధర్మం ప్రకారంగా నేను వెళ్తున్నాను. చచ్చిపోతాను నేను. సైకిల్ ఓటేసి వరకు బతికే ఉంటున్నా. ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోటే. ఎందుకంటే మనం 5 సంవత్సరాల నుంచి 8 సార్లు చెప్పాం గాజు గ్లాస్ కొట్టేయండి, దండం పెట్టాం, కాళ్ళు చేతులు పెట్టుకున్నాం. అందరూ గాస్ వేద్దాం అనుకుంటున్నారు. మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కొట్టేయండి, నెహ్రూ గారిని గెలిపించడం నేను చెప్పాలి. నా నోటితో నేను చెప్పాలి. అంతే, నా ధర్మం అది. తర్వాత పోలింగ్ చివరి రోజు, ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు. సామాన్యుడు అనేవాడు, రబ్బరు చెప్పులు వేసుకునేవాడు, పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి. నా మరణం దేశ ప్రజలందరికీ కూడా కనువిప్పవుద్ది. ఇల్లు వదిలేసి, కుటుంబాలు వదిలేసి, ఆస్తులు పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం, సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు. పేదవాడు ఎమ్మెల్యే అవ్వాలంటే రాకూడదు. ఎమ్మెల్యే గెలాలంటే ఒక 200-300 కోట్లు ఉన్నవాడే రావాలి. మళ్ళీ చెప్పులు వేసుకున్నవాడు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, ఏదో చిన్న సిమెంట్ రేకులు ఇంట్లో ఉన్నవాడు, ఎకరం పువ్వు ఉన్నవాడు ఎమ్మెల్యే మనకి బుద్ధి లేకనే. నాకు ఆలోచన రావడమే తప్పు. పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు. పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి, వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు. నేను చేసిన తప్పు అది. నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు, దేశంలో ఎవడు చేయకూడదు. నా తప్పు అదే నేను చెప్పేది. సైకిల్ కోటేయండి, మళ్ళా సామాన్యుడు ఎవడో కూడా పోటీ చేయకూడదు. మనం ఆశపడటం తప్పు. మనలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునే కూడా మనం ఎమ్మెల్యేగా ఆశపడటం తప్పు. పొరపాటు మంది మనం ఆశపడకూడదు. మనం డబ్బు లేని వాళ్ళు మనం ఎమ్మెల్యేగా ఆశపడటం పొరపాటు రా. చాలా ఇబ్బంది చేసేవాళ్ళు.